కాంగ్రెస్ పాలన చూస్తుంటే సమైక్యాంధ్ర పాలకులు గుర్తుకొస్తున్నారన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు కాల్వల నీళ్లు తీసుకుంటే కేసులు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన నీళ్లు, కరెంట్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు కరెంటు, నీళ్లు పుష్టిగా అందించామన్నారు వినోద్. రైతులపైన పోలీసులు కేసులు పెట్టుడేంది? 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన రైతులపై కేసులు పెట్టిండా కేసీఆర్? ఇలా మళ్ళా రైతులపైన కేసులు పెట్టారు ముస్తాబాద్ పిఎస్ లా. ఎట్లా మీరు మోటార్లు పెట్టుకుంటారు వాగులకు, కాలువల మీద? అంటే మళ్ళా సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలన మళ్ళీ అవపడుతుంది తెలంగాణలో. వాళ్ళకి ఏంటంటే కాలువల ద్వారానే నీళ్ళు ఇవ్వాలి, ఇరిగేషన్ డ్రై క్రాప్స్, ఐడి క్రాప్స్ కి నీళ్ళు ఇస్తాం కాలువల ద్వారా అనేటువంటి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆలోచనల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారు. కేసీఆర్ ఏం చేసిండు? కరెంటు, నీళ్లు ఇవి రెండు రైతుకి ఎందుకు కావాలి? పంటకు పండియడానికి కావాలి. ఇప్పుడు వాడు కాలువల మీద మోటార్లు పెడుతుంది, ఏది పెడుతుంది? ఎక్కడ తీసుకుపోతాడు నీళ్లు? పంట పొలాలకు తీసుకెళ్తాడు. వాళ్ళ సొంతంగా పైపులు ఇట్లా వేసుకొని ఈ వాగు కాడ ఇట్లా మోటార్ పెట్టి పైప్ వేసుకొని పంట పండిస్తారు. ఇది ఇల్లీగల్ అని చెప్పి కేసులు పెడతారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. నేను జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని చెప్తున్నా, వెంటనే దాన్ని విరమించుకోవాలి. కేసులు రైతులపై కేసులు చూసిరా తెలంగాణలో? మళ్ళా రైతులపై కేసులు ఏంది? ఇదెక్కడ ఆలోచన? కాబట్టి నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను, వెంటనే రైతులపై పెట్టే కేసులు విరమించుకోండి. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మళ్ళొక్కసారి రైతులు ఏడుస్తున్నారు, అయ్యో రైతు రాజ్యం పోయింది, రైతు రాజ్యం పోయింది, రైతు రాజ్యం పోయింది అని బాధపడుతున్నారు. కాబట్టి మరి మీరు మొన్ననే అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతుల పట్ల వ్యతిరేకతను చూపించకండి, మీ అధికారులకు ఆదేశించండి. కరెంటు 24 గంటలు కరెంట్